ఈ రాజకీయాలు ప్రజల కోసం కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తయారయ్యాయి అంటారా? ప్రజలకు కూడా అదే ఎంజాయ్ చేస్తున్నారా ఏంటి? అంటే అది అసలు రాజకీయాలు ప్రజల కోసం పోయింది. రాజకీయాలు ప్రజల కోసం పోయింది. రాజకీయాలు అనేది ప్రజల కోసం అనే పాయింట్ కన్నా కూడా వీళ్ళ సంపాదన కోసము, రాజకీయ నాయకుల సంపాదన కోసం, వీళ్ళ యొక్క ఘనతల కోసం, వీళ్ళ యొక్క గొప్పతనాల కోసం మొదలు అవుతున్నాయి. ఈ గత రాజకీయాల్లాగా గెలిచామా మన పాలకం ఏంటి, ప్రజలకి ఏంటి అనే పాయింట్ కాదు. గెలిచామా మనం ఖర్చు పెట్టింది ఏంటి, దాన్ని ఎట్లా మనకి తిరిగి రాబట్టుకోవాలి, ఏ స్కీమ్ అయితే మనకి కమిషన్లు వస్తాయి, ఏ అయితే మనకి ఏది చేస్తే మనం రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, మన భూములు, మన ఆస్తులు, మన వాళ్ళ ఆస్తులు పెరుగుతాయి. ఇవి తప్పితే 2014 నుంచి ఇప్పటిదాకా అయ్యే జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చామా మన సంపాదన ఏంటి, మన ఆస్తి ఎక్కడ మనకు బాగా ప్రయోజనం వస్తుంది. 2014 అంతే పోలవరం ప్రాజెక్టు 2016లో 2015లో మొదలెడితే 2017 దాకా కాంట్రాక్టుకి ఒక బ్లాక్ స్పాట్ కాంట్రాక్టర్కి ఇచ్చారు, గుంటూరు ఎంపీ ఆయనకి. అది 2017లో డిసెంబర్లో గడ్కరీ వచ్చి నుంచుని ఆ కాంట్రాక్టర్ మారిస్తే కానీ పనులు మొదలవల అలాగూ అప్పుడేంటి ఆ కాంట్రాక్టర్కి ఎందుకు ఇచ్చారు, కమిషన్ రాయపాటికి ఇచ్చారు. ఎందుకు కమిషన్లు మీకు ఈ తర్వాత వీళ్ళు వచ్చే గత ప్రభుత్వం వచ్చింది. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు తప్పితే మిగతా విషయాల్లో ఎవరెవరు ఎంతెంత సంపాదించుకుంటానికి మార్గాలే వెతికారు. సో ఈ సంపాదించుకోవటానికి మార్గాలు వెతకటం, ప్రజల్ని మభ్యపెట్టే పథకాలను అనౌన్స్ చేయటం, ఒక డ్రామా జరుగుతుంది, ఒక నాటకం, ఒక వాగ్దానాలు చేసేయటం, అది చేస్తాం ఇది చేస్తాం ప్రజలను ఆశ పెట్టడం, ప్రజలకి ఒక అపోహ కల్పించటం, తద్వారా అధికారంలోకి రావటం, వచ్చినాక మళ్ళీ దానికి ఇంకో మాట మార్చడం, దానికి అలా అన్నాం ఇలా అన్నాం, మేము అన్నది ఇలా అనలేదు, మేము మొత్తం ఇస్తామన్నామా, చేస్తామన్నాం, చూస్తున్నాం. ఇప్పుడు ఇది సమీక్షలు, రివ్యూలు పెట్టి కాలక్షేపం. ఇది ఒక దౌర్భాగ్యమైన రాజకీయం మన దేశంలో, రాష్ట్రంలో జరుగుతుంది. మన ఉభయ రాష్ట్రాల్లో పర్టికులర్ రాజకీయాలు నడుస్తున్నప్పుడు ప్రజలు ఒక అచేతనంగా ఉంటున్నారు తప్ప ఏమీ స్పందించట్లేదు. మీలాంటి అనలిస్టులు తప్ప ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ప్రజలు ఏం చేయాలని అనుకుంటే వాళ్ళకి అవకాశం లేదంటారా? అసలు ప్రజలకు ఎందుకు అవకాశం లేదు? ప్రజలకు అవకాశం ఈ వ్యక్తి వ్యామోహాలు, వ్యక్తి పూజలు పోనంతకాలం వ్యక్తి పూజల కన్నా వ్యక్తిత్వ పూజలు, ఆ క్యారెక్టర్ని పూజించడం, క్యారెక్టర్ని గౌరవించడం, ఆ రోజులు వచ్చేదాకా ఈ కొలగజ్జిపోవాలి. మన పర్టికులర్గా ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో అంత కొలగజ్జి పాయింట్ లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో కొలగజ్జి, ప్రతిదానికి కులం, మావాడు మీవాడు. ఈ కొలగజ్జి పోవాలి. కొలగజ్జి పోనంతకాలం కొలగజ్జి ఏమిటంటే కళ్ళని భ్రమలాగా, ఒక పొరలాగా కళ్ళ ముందు నిలబడిపోతుంది. ఆ మేధస్సును కూడా, మైండ్ని కూడా ఒక పొర కప్పేస్తుంది ఈ కులగజ్జి. కుల అభిమానం ఉండొచ్చు, ఎవరి కులాన్ని వాళ్ళు అభిమానించుకోవచ్చు, కుల గౌరవం ఉండొచ్చు, తప్పులేదు. కానీ కుల అహంకారము, కుల గజ్జి ఉండకూడదు. మన రాష్ట్రంలో దౌర్భాగ్యం కొద్దీ ఈ కులగజ్జి, కుల అహంకారాలు బాగా పెరిగిపోయినాయి. అందువల్లే వాళ్ళు మిగతా విషయాలు ఆలోచించట్లా. మన ఎన్నికలు కూడా కులం, కమ్మ కులం, కాపు కులం కలిసిపోయారు. ఇద్దరు కలిసిపోయారు కనుక మొన్నటిదాకా తిట్టుకున్నారు. కొంతమంది కాపులు అటు ఉన్నారు, కొంతమంది కాపులు ఇటు ఉన్నారు. గతంలో ఎన్టీఆర్ పీరియడ్లో కాపు కమ్మ కలిసి ఉన్నారు, అందుకని అప్పుడు ఆయనకి అఖండ మెజారిటీ. ఆ తర్వాత చంద్రబాబు పీరియడ్లో కాస్త కాపులు దూరం అయ్యారు. ఇవాళ మళ్ళీ పవన్ కళ్యాణ్ పుణ్యమాని కాపులు కలిశారు. ఇక కాపు కమ్మ కలిసిపోయేసి మిగతా అందరిని కలుపుకుని వెళ్ళిపోయారు. ఈ కులగజ్జి ఇక్కడ కులాలను బట్టి కలిసి గెలిపించారు తప్పితే వీళ్ళు ఏమి చేయగలరు, గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, 5 ఏళ్ళు ఎందుకు కట్టలేదు. ఇవాళ ఉంది ఇంకో సమస్య వాళ్ళకి. ఇవాళ ఈయన పవన్ కళ్యాణ్ యొక్క పార్టీ మనిషి బొలిశెట్టి గారు, ఆయన అమరావతి కట్టవలసిన స్థలాన్ని మార్చాలి, అది ఇంకా కొంచెం ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాలి, ఇప్పుడు ఉన్న చోట కడితే వాతావరణం దెబ్బతింటుంది, మనుషులు సహజీవనం చేసే పరిస్థితి పోతుంది, అనేక ఉపద్రవాలు, ప్రమాదాలు ఏర్పడతాయి అని ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చింది ఆనాడు ఫస్ట్ పార్టీ రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఇచ్చిన ఆయన ఇచ్చిన ఇది రిపోర్ట్ ఇదే. అప్పుడేమో అది ఆయనది కాదని
పెట్టి ఆయనతో ఒక సర్వే చేయించి చేశారు, మార్చారు. ఇప్పుడు అదే వీళ్ళ మనిషి బొలిశెట్టి చెప్తున్నారు. బొలిశెట్టి వాళ్ళది ఒక టీం, బొలిశెట్టి కంటే ఇండివిజువల్గా చెప్తారు, ఆయన బొలిశెట్టి ఒక టీం. వాళ్ళు అనేక రాష్ట్రాలకి, కేరళ, కర్ణాటక, తమిళనాడు, బాంబే, కలకత్తా, ఇలా అనేక రాష్ట్రాలకి నదీ తీర ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు కట్టడాలు, ఎలాంటి కట్టడాలు ఉండాలి, ఎలాంటి కట్టకూడదు, ఎంత డిస్టెన్స్లో ఉండాలి, ఇవన్నీ వాళ్ళు సర్వే చేసి చెప్తూ ఉంటారు. వాళ్ళన్నీ ఆ రాష్ట్రాలు చెప్పి, అలాగే ఈ రాష్ట్రంలో అమరావతి ఇక్కడ కాదు, చంద్రబాబు గారు మీరు అనుకున్న చోట కడితే పర్యావరణం మొత్తం నాశనం అయిపోతుంది, ఇక్కడ ప్రకృతి నాశనం అవుతుంది, ఉపద్రవాలు ఏర్పడుతుంది, కనుక కొంచెం పైన కొంచెం ఎత్తైన ప్రదేశం చూపించి అక్కడ కట్టాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు అది ఆమోదిస్తారా, లేకపోతే గత ప్రభుత్వం నిర్ణయాలకు వెళ్ళిపోతారా? గత నిర్ణయం ఎందుకని టెంపరీ కట్టారు, ఎవరు కట్టమన్నారు టెంపరీ, ఎందుకు కట్టారు? ఇప్పుడు ఎన్ని క్వశ్చన్ మార్కులు వేసుకుంటూ పోతే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ప్రజలు అది ఆలోచించాలి. ఈ క్వశ్చన్స్ ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, నెక్స్ట్ ఈ ప్రభుత్వం చేస్తారన్న దాంట్లో నిజం ఎంత, ఎన్నికలప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు నిజం ఎంత, చేయగలరా, ఆయన ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తారన్నారు చంద్రబాబు, ఇవ్వగలరా, అంత ఆదాయం ఎక్కడిది, ఇవ్వగలరా, అమరావతికి 1,00,000 కోట్లు కావాలి, 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడు ఆయన? సింగపూర్ గతంలో అయితే సింగపూర్ సిటీ వస్తుంది, అక్కడ ఎకరం 10 కోట్లు అవుతుంది, దుబాయ్ షెట్టి కట్టే హాస్పిటల్ 7 స్టార్లు అక్కడ ఒక ఎకరం 10 కోట్లు అయిపోతుంది. సో ఎవ్వడూ డబ్బు ఇవ్వలేదు, సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పి ఆయన నోటితోటి ఘంటాపథంగా చెప్పిన మాటలు. అమరావతికి ఎవ్వడూ ₹1 ఇవ్వలేదు, ఇట్ ఈస్ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్నాడు. మరి ఇప్పుడు ఆ సింగపూర్ లేడు, సింగపూర్ కాంట్రాక్ట్ పెట్టుకున్న అతన్ని ఆ మినిస్టర్ తోటి, ప్రభుత్వంతో కాదు పెట్టుకుంది, ఆ మినిస్టర్ తోటి పెట్టుకున్నారు, సింగపూర్ మినిస్టర్. ఆ సింగపూర్ మినిస్టర్ ఇప్పుడు అరెస్ట్ అయ్యి సింగపూర్ జైల్లో ఉన్నాడు. శెట్టి నోరు విప్పట్లేదు. ఇప్పుడు ఏమైనాయి? వాళ్ళకి ఇచ్చిన 16,000 ఎకరాలు, అతనికి 1,400 ఎకరాలు, ఈ శెట్టికి ఇచ్చిన 50 ఎకరాలు ఏమైనాయి? ఏం పూజ కూడా జరగల. సో ఇవన్నీ ఆలోచించకుండా ప్రజలు బ్లైండ్గా కులం, మావాడు, మా కులం, మాకు, ఈ కుల గజ్జి మీద ఓట్లు వేస్తున్నారు. ఈ దౌర్భాగ్యం నుంచి ఆంధ్ర రాష్ట్రం బయటపడితే తప్పితే, ఆ తెలుగు ప్రజలు ఈ కుల గజ్జి నుంచి బయటపడితే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం బాధపడుతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం.